హైదరాబాద్లో పబ్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పబ్బుల్లో గలీజ్ దందా మరోసారి బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్ అండ్ రియోట్ పబ్, టాస్ పబ్లపై ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పబ్లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెరలేపారని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి వరకు డీజేలతో హోరెత్తిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని వారు మండిపడుతున్నారు. పబ్లు ఎక్కువగా ఉండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్ల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశారు. గతంలో ఇదే పబ్ల విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఏ నరేందర్ సస్పెండ్ అయ్యారు. అయితే ఎన్నికల ముందు వరకు పబ్బుల్లో దందాలు ఆపిన యాజమాన్యాలు ఎన్నికలు అయిపోయేసరికి మళ్లీ దందాలకు తెరలేపారని స్థానికులు మండిపడుతున్నారు.